అందరికీ నమస్కారం. రామో విగ్రహవాన్ ధర్మ అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. సుగ్రీవునితో చెలిమి చేసిన శ్రీరాముడు వాలిని వధించాడు. అప్పుడు వాలి, రామ, నన్ను ఎందుకు వధించావు? నీకు నాకు శత్రుత్వం లేదు కదా, నీతో నేను యుద్ధం చెయ్యలేదు కదా అని అడిగాడు. అందుకు శ్రీరాముడు బదులిస్తూ ఇలా అంటాడు: వాలి, తమ్ముని భార్య కోడలితో సమానం. అలాంటి ఆమెను పొందుకోరి చెరబట్టావు. నీవు కామాంధుడవు. నీ రాజ్యంలో స్త్రీలకు రక్షణ లేదు. నీ తమ్ముని రాజ్యం ఆక్రమించావు. ప్రస్తుతం భారతదేశానికి భరతుడు చక్రవర్తి. ఆయన తరపున ధర్మ సంస్థాపన చేయడానికి నేను రాజప్రతినిధిని. నేను నిన్ను క్షమిస్తే రేపు రావణాసురుని కూడా క్షమించాలి. అప్పుడు దేశం మొత్తం అరాచకమే అవుతుంది, ప్రజాక్షేమం ఉండదు. కనుక నేను రేపు రామునిగా ఏం చేయబోతున్నానో అది ముందుగా ప్రపంచానికి తెలిసేట్లుగా చేస్తున్నాను. నాకు ధర్మమే ప్రధానం. అవసరమైతే ధర్మం విషయంలో సీతను, లక్ష్మణుని కూడా వదులుకోవడానికి నేను సంసిద్ధుడనే. తప్పు చేసిన నిన్ను ధర్మశాస్త్రం ప్రకారం నీ చేతికి కట్ట ఇచ్చి ద్వంద్వయుద్ధం చేసి చంపాలని లేదు. కనుక నేను ఎలా చంపినప్పటికీ ప్రజారక్షణ కోసం అది ధర్మమే అవుతుంది. రావణ వధానంతరం సీతకు రాముడు అగ్నిపరీక్ష విధించాడు. కానీ అంతకుముందే సీత రామునికి అగ్నిపరీక్ష విధించింది. సీతాన్వేషణకు లంకకు వెళ్ళిన హనుమంతుని ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో బంధించి రావణుని సమక్షంలో నిలుపుతాడు. హనుమంతునిపై కోపించిన రావణుడు అతని తోకకు నిప్పు పెట్టమని చెప్తాడు. రాక్షసులు హనుమ వాలమునకు నిప్పు పెడతారు. ఆ నిప్పుతోనే హనుమంతుడు లంకా దహనం చేస్తాడు. ఆ సమయంలో అశోకవనంలో ఉన్న సీతాదేవి, నా భర్త పరస్త్రీని కోరని వాడైతే, ధర్మస్వరూపుడే అయితే, నేను మనసా వాచా పరపురుషుని కోరని దాననైతే, హనుమ వాలమున కాలుచున్న అగ్ని చల్లారునుగా కాని సంకల్పించింది. హనుమంతుని తోక చల్లారింది. అలా సీత పెట్టిన అగ్ని పరీక్షలో శ్రీరాముడు కూడా నెగ్గు తేలాడు. రామకార్యార్థి కనుక ఆ అగ్ని హనుమంతుని ఏమీ చేయలేకపోయింది. రావణ వధానంతరం సీతాదేవికి అగ్ని పరీక్ష విధిస్తాడు శ్రీరాముడు. ఏం, సీతాదేవి గురించి ఆయనకి తెలియదా? తెలుసు. మరెందుకు ఇలా చేశాడు? మానవ ధర్మాన్ని సుప్రతిష్ఠ చేయడానికి శ్రీరాముడు జన్మించాడు. తన ఆదర్శం యొక్క మూర్తిత్వాన్ని చూపించి లోకానికి మార్గదర్శనం చేయాలి. పురుషునికే కాదు, నారీ లోకానికి కూడా ధర్మం అంటే ఇది అని ఆచరణీయాత్మకంగా తెలియచేయాలి. తాను స్నేహం చేసిన సుగ్రీవుడు తన అన్న వాలిచే బాధితుడు. అంతకుముందు దుందుభి అనే రాక్షసునితో యుద్ధం చేస్తూ వాలి కొండ గుహలో ఉండిపోతే సుగ్రీవుడు కిష్కింధకు రాజవుతాడు. వాలి భార్య తార అప్పుడు సుగ్రీవునితో భోగాలను అనుభవిస్తుంది. తిరిగి వచ్చిన వాలి సుగ్రీవుని తరిమివేసి అతని భార్య రుమను చెరబడతాడు. అప్పుడు తార వాలిని చేరుతుంది. వాలి వధానంతరం తార మళ్ళీ సుగ్రీవునితో భోగాలను అనుభవిస్తుంది. సీతాన్వేషణ సమయంలో హనుమంతుడు లంకలో అంతఃపుర స్త్రీలు మద్యపానం చేసి వావి వరసలు లేక ఒళ్ళు తెలియని స్థితిలో నగ్నంగా ఒకరినొకరు కావలించుకొని పడుకొని ఉండటం చూస్తాడు. నాటి రాచకుటుంబాలలో కానీ జనసామాన్యంలో కానీ వావి వరసలు లేక
భోగాలను అనుభవించడం సాధారణమైపోయింది. మానవ ధర్మం అతి సహజంగా గతి తప్పింది. రావణ వధానంతరం సీతాదేవిని తీసుకువస్తున్నప్పుడు అక్కడ శ్రీరాముని కోసం భూమి నాలుగు చెరగుల నుండి వచ్చిన వానరులు ఉన్నారు. లంకావాసులు కూడా ఉన్నారు. అమిత బల పరాక్రమవంతుడైన రావణాసురుని వధించిన మహాపురుషునిగా శ్రీరాముడు అక్కడ ఎదురుగా ఉన్నాడు. అప్పుడు అక్కడ శ్రీరాముడు ఏది చేస్తే అది అందరూ ఆదర్శంగా స్వీకరిస్తారు. తమ తమ ప్రాంతాలలో గొప్పగా చెప్పుకుంటారు. సీతాదేవిని మామూలుగా స్వీకరిస్తే తాము కూడా శ్రీరామునిలాగా ఉచితానుచితాలు ఆలోచించకుండా జీవించవచ్చు అనుకుంటారు. మరి అప్పుడు శ్రీరాముడు చేసింది రావణుని వధించడమే కానీ ధర్మ ప్రతిష్ఠ అవుతుంది. పైగా సీతాదేవి విషయం లోకానికి తెలియదు. అందరి స్త్రీల వలనే ఆమె కూడా అని అనుకోవచ్చు. అందుకే శ్రీరాముడు అగ్ని పరీక్ష ద్వారా తానేమిటో సీతాదేవి ఏమిటో లోకానికి తెలియజేశాడు. ధర్మాన్ని మానవ జీవన సమున్నత ఆదర్శంగా ఆచరణాత్మక సుప్రతిష్ఠ చేశాడు. సత్యమనేది జ్వలించే అగ్ని, అందులో నిగ్గు తేలునదేదో అదే ధర్మం. అందుకే శ్రీరాముడు ధర్మమూర్తి, సీతామాత ధర్మస్వరూపిణి. అందుకే రామాయణం ఇలా చెప్తుంది, సత్యమేవేశ్వరో లోకే సత్యే ధర్మ ప్రతిష్ఠిత, సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం. జై శ్రీరామ్.